మంచు లక్ష్మి టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన నటవారసులుగా విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇప్పుడు మంచు మూడో తరం వారసులుగా మంచు విష్ణు కొడుకు, కుమార్తెలు కూడా తెరంగేట్రం చేశారు. అయితే కొన్ని నెలల క్రితం మంచు ఫ్యామిలీ వివాదాలు వెలుగులోకి వచ్చాయి. విష్ణు, మోహన్ బాబు ఓవైపు, మనోజ్ ఇంకోవైపు అన్నట్టుగా గొడవలు జరిగాయి. కుటుంబ వివాదాలపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు. ఈ నెల 19న తన చిత్రం దక్ష విడుదల కానున్న సందర్భంగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోనూ సమస్యలు సహజమని అన్నారు. కుటుంబంలో ఓ సమస్య ఎదురైనప్పుడు ఆ ఫ్యామిలీలో అందరూ బాధపడతారని తెలిపారు. అయితే తాము అద్దాల మేడలో ఉంటున్నామని, ఏది మాట్లాడినా దానిని వక్రీకరించి తమకు నచ్చని విధంగా రాసుకునే రోజుల్లో ఉన్నామని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే ఉత్తమమని తాను భావించినట్టు ఆమె తెలిపారు. అందుకే తమ కుటుంబ వ్యవహారాలపై మౌనం పాటించినట్టు మంచు లక్ష్మి స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎవరు హిట్ అందుకున్నా తాను ఆనందిస్తానని, మనోజ్ సినిమా మిరాయి విజయాన్ని తాను కూడా ఎంజాయ్ చేస్తున్నానని మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఒకరి కష్టం వృధా కావాలని తాను ఎన్నడూ కోరుకోనని పేర్కొన్నారు. సినిమా రంగంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఒక ఆర్టిస్ట్గా తనకు తెలుసని అన్నారు. ఒక ఆర్టిస్ట్గా తన కుటుంబ సభ్యులకు సలహాలు ఇస్తానని చెప్పారు. గతంలో ఏది ఒప్పు, ఏది తప్పు అని ఆలోచించేదానని, ఇప్పుడు మాత్రం దీనివల్ల నేను ఆనందంగా ఉంటానా, బాధపడతానా అని ఆలోచిస్తున్నానని మంచు లక్ష్మి వివరించారు. ఇక మంచు లక్ష్మి నటించిన తాజా చిత్రం దక్ష ఎ డెడ్లీ కాన్స్పిరసీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె తండ్రి మోహన్ బాబు, ప్రముఖ నటులు సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, సిద్దిక్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో మళ్లీ స్క్రీన్ మీద కనిపించనున్న మంచు లక్ష్మి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తోంది. సోషల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా కుటుంబంతో కలిసి చూసేలా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. మంచు లక్ష్మి టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన నటవారసులుగా విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇప్పుడు మంచు మూడో తరం వారసులుగా మంచు విష్ణు కొడుకు, కుమార్తెలు కూడా తెరంగేట్రం చేశారు. అయితే కొన్ని నెలల క్రితం మంచు ఫ్యామిలీ వివాదాలు వెలుగులోకి వచ్చాయి. విష్ణు, మోహన్ బాబు ఓవైపు, మనోజ్ ఇంకోవైపు అన్నట్టుగా గొడవలు జరిగాయి. కుటుంబ వివాదాలపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు. ఈ నెల 19న తన చిత్రం దక్ష విడుదల కానున్న సందర్భంగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోనూ సమస్యలు సహజమని అన్నారు. కుటుంబంలో ఓ సమస్య ఎదురైనప్పుడు ఆ ఫ్యామిలీలో అందరూ బాధపడతారని తెలిపారు. అయితే తాము అద్దాల మేడలో ఉంటున్నామని, ఏది మాట్లాడినా దానిని వక్రీకరించి తమకు నచ్చని విధంగా రాసుకునే రోజుల్లో ఉన్నామని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే ఉత్తమమని తాను భావించినట్టు ఆమె తెలిపారు. అందుకే తమ కుటుంబ వ్యవహారాలపై మౌనం పాటించినట్టు మంచు లక్ష్మి స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎవరు హిట్ అందుకున్నా తాను ఆనందిస్తానని, మనోజ్ సినిమా మిరాయి విజయాన్ని తాను కూడా ఎంజాయ్ చేస్తున్నానని మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఒకరి కష్టం వృధా కావాలని తాను ఎన్నడూ కోరుకోనని పేర్కొన్నారు. సినిమా రంగంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఒక ఆర్టిస్ట్గా తనకు తెలుసని అన్నారు. ఒక ఆర్టిస్ట్గా తన కుటుంబ సభ్యులకు సలహాలు ఇస్తానని చెప్పారు. గతంలో ఏది ఒప్పు, ఏది తప్పు అని ఆలోచించేదానని, ఇప్పుడు మాత్రం దీనివల్ల నేను ఆనందంగా ఉంటానా, బాధపడతానా అని ఆలోచిస్తున్నానని మంచు లక్ష్మి వివరించారు. ఇక మంచు లక్ష్మి నటించిన తాజా చిత్రం దక్ష ఎ డెడ్లీ కాన్స్పిరసీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె తండ్రి మోహన్ బాబు, ప్రముఖ నటులు సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, సిద్దిక్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో మళ్లీ స్క్రీన్ మీద కనిపించనున్న మంచు లక్ష్మి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తోంది. సోషల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా కుటుంబంతో కలిసి చూసేలా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. మంచు లక్ష్మి టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన నటవారసులుగా విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇప్పుడు మంచు మూడో తరం వారసులుగా మంచు విష్ణు కొడుకు, కుమార్తెలు కూడా తెరంగేట్రం చేశారు. అయితే కొన్ని నెలల క్రితం మంచు ఫ్యామిలీ వివాదాలు వెలుగులోకి వచ్చాయి.
విష్ణు మోహన్ బాబు ఓవైపు, మనోజ్ ఇంకోవైపు అన్నట్టుగా గొడవలు జరిగాయి. కుటుంబ వివాదాలపై తాజాగా మంచులక్ష్మి స్పందించారు. ఈ నెల 19న తన చిత్రం దక్ష విడుదల కానున్న సందర్భంగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోనూ సమస్యలు సహజమని అన్నారు. కుటుంబంలో ఓ సమస్య ఎదురైనప్పుడు ఆ ఫ్యామిలీలో అందరూ బాధపడతారని తెలిపారు. అయితే తాము అద్దాల మేడలో ఉంటున్నామని, ఏది మాట్లాడినా దానిని వక్రీకరించి తమకు నచ్చని విధంగా రాసుకునే రోజుల్లో ఉన్నామని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే ఉత్తమమని తాను భావించినట్టు ఆమె తెలిపారు. అందుకే తమ కుటుంబ వ్యవహారాలపై మౌనం పాటించినట్టు మంచులక్ష్మి స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎవరు హిట్ అందుకున్నా తాను ఆనందిస్తానని, మనోజ్ సినిమా మిరాయి విజయాన్ని తాను కూడా ఎంజాయ్ చేస్తున్నానని మంచులక్ష్మి పేర్కొన్నారు. ఒకరి కష్టం వృధా కావాలని తాను ఎన్నడూ కోరుకోనని పేర్కొన్నారు. సినిమా రంగంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఒక ఆర్టిస్ట్గా తనకు తెలుసని అన్నారు. ఒక ఆర్టిస్ట్గా తన కుటుంబ సభ్యులకు సలహాలు ఇస్తానని చెప్పారు. గతంలో ఏది ఒప్పు ఏది తప్పు అని ఆలోచించేదానని, ఇప్పుడు మాత్రం దీనివల్ల నేను ఆనందంగా ఉంటానా బాధపడతానా అని ఆలోచిస్తున్నానని మంచులక్ష్మి వివరించారు. ఇక మంచులక్ష్మి నటించిన తాజా చిత్రం దక్ష ఎ డెడ్లీ కాన్స్పిరసీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె తండ్రి మోహన్ బాబు, ప్రముఖ నటులు సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, సిద్దిక్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో మళ్లీ స్క్రీన్ మీద కనిపించనున్న మంచులక్ష్మి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తోంది. సోషల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా కుటుంబంతో కలిసి చూసేలా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. మంచులక్ష్మి టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన నటవారసులుగా విష్ణు, మనోజ్, మంచులక్ష్మి కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇప్పుడు మంచు 3వ తరం వారసులుగా మంచు విష్ణు కొడుకు, కుమార్తెలు కూడా తెరంగేట్రం చేశారు. అయితే కొన్ని నెలల క్రితం మంచు ఫ్యామిలీ వివాదాలు వెలుగులోకి వచ్చాయి. విష్ణు మోహన్ బాబు ఓవైపు, మనోజ్ ఇంకోవైపు అన్నట్టుగా గొడవలు జరిగాయి. కుటుంబ వివాదాలపై తాజాగా మంచులక్ష్మి స్పందించారు. ఈ నెల 19న తన చిత్రం దక్ష విడుదల కానున్న సందర్భంగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోనూ సమస్యలు సహజమని అన్నారు. కుటుంబంలో ఓ సమస్య ఎదురైనప్పుడు ఆ ఫ్యామిలీలో అందరూ బాధపడతారని తెలిపారు. అయితే తాము అద్దాల మేడలో ఉంటున్నామని, ఏది మాట్లాడినా దానిని వక్రీకరించి తమకు నచ్చని విధంగా రాసుకునే రోజుల్లో ఉన్నామని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే ఉత్తమమని తాను భావించినట్టు ఆమె తెలిపారు. అందుకే తమ కుటుంబ వ్యవహారాలపై మౌనం పాటించినట్టు మంచులక్ష్మి స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎవరు హిట్ అందుకున్నా తాను ఆనందిస్తానని, మనోజ్ సినిమా మిరాయి విజయాన్ని తాను కూడా ఎంజాయ్ చేస్తున్నానని మంచులక్ష్మి పేర్కొన్నారు. ఒకరి కష్టం వృధా కావాలని తాను ఎన్నడూ కోరుకోనని పేర్కొన్నారు. సినిమా రంగంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఒక ఆర్టిస్ట్గా తనకు తెలుసని అన్నారు. ఒక ఆర్టిస్ట్గా తన కుటుంబ సభ్యులకు సలహాలు ఇస్తానని చెప్పారు. గతంలో ఏది ఒప్పు ఏది తప్పు అని ఆలోచించేదానని, ఇప్పుడు మాత్రం దీనివల్ల నేను ఆనందంగా ఉంటానా బాధపడతానా అని ఆలోచిస్తున్నానని మంచులక్ష్మి వివరించారు. ఇక మంచులక్ష్మి నటించిన తాజా చిత్రం దక్ష ఎ డెడ్లీ కాన్స్పిరసీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె తండ్రి మోహన్ బాబు, ప్రముఖ నటులు సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, సిద్దిక్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో మళ్లీ స్క్రీన్ మీద కనిపించనున్న మంచులక్ష్మి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తోంది. సోషల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా కుటుంబంతో కలిసి చూసేలా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు.